భారతీయ ఉద్యోగులకు ఎంతో కీలకమైన H1B వీసా ఫీజును భారీగా పెంచేస్తుంది అమెరికా. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నల్లమోతు చక్రధర్ గారు ఉన్నారు. చక్రధర్ గారు నమస్తే. చక్రవర్తి గారు సారీ చక్రవర్తి గారు నమస్తే. బాగున్నాను సార్. సార్, H1B స్పాన్సర్ చేసే కంపెనీలో అప్లికేషన్కు $1,00,000 చెల్లించే విధానం అసలు ఎందుకు? ఇది దేనికి? ఏంటి వాళ్ళ టార్గెట్? విదేశీయులు అమెరికాలో పనిచేయకుండా ఉండటానికి తీసుకొచ్చిన విధానం అది అర్థం అవుతూనే ఉంది స్పష్టంగా. అమెరికాలో ట్రంప్ ఎన్నికల ముందు నుంచి కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఈ టెక్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో చౌక చీప్ లేబర్ విదేశాల నుంచి తీసుకొచ్చి అమెరికన్లకి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు అనేది అతని వాదన. ఇందులో వాస్తవం లేదు. వాస్తవం ఏంటంటే అక్కడ కొరత, లేబర్ కొరత చాలా ఉంది. విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఆ కంపెనీల్లో ఉండటం మూలంగానే ఈ రోజు ప్రపంచంలో ఎక్కడా లేని టెక్ కంపెనీలు అమెరికాలో ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు అన్ని కూడా ఈ రోజు అమెరికాలో ఉండటానికి కారణం వాళ్ళు స్వేచ్ఛగా అవసరమైన నాలెడ్జ్ రిసోర్సెస్ అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి అమెరికాలో పనిచేయించుకోవడం మూలంగా వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా త్వరితగతిన ఇతరుల కంటే చాలా పోటీ వాతావరణంలో చాలా వేగంగా, చాలా సమర్థవంతంగా, చాలా నాణ్యమైన ప్రోడక్ట్లు తయారు చేయగలుగుతున్నారు. ఆ కోవులకు వచ్చే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, టెస్లా, ఎన్విడియా ఇట్లాంటి కంపెనీ, యాపిల్, అన్ని కంపెనీల్లో కూడా మీకు బాగా కనిపించేది ఏంటంటే భారతదేశంలో బాగా చదువుకున్న వాళ్ళు, మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ ఆ కంపెనీల్లో పనిచేస్తూ అవి వేగంగా పెరగటానికి దోహదపడింది. అయితే ట్రంప్ ఎన్నికల ప్లాట్ఫామ్ ఏంటంటే అమెరికన్లకి ఏదో మేలు చేస్తానని బయలుదేరాడు. అతని ఆర్థిక విధానాల్లో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాల ఫలితమే నిర్ణయాలు. చక్రవర్తి గారు, ట్రంప్ నేరుగా భారతదేశాన్ని అడ్డుకోలేకపోవడంతో ఇట్లాంటి పాలసీల్ని ఒక ఆయుధంగా వాడుతున్నారని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఏకీభవిస్తారా మీరు? లేదు, ఐ థింక్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ హిస్ బ్రాడర్ పాలసీ. మొదటి నుంచి కూడా ఉండొచ్చు కూడా. అతను ధోరణి ఎప్పుడు మన మరీ ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి పిల్లలు కొట్లాడుకున్నట్లు ప్రపంచ అధినేతల మధ్య అటువంటి వాతావరణం సృష్టించాడు. అతను కెనడా, చాలా మిత్ర దేశాలు, కెనడా, భారతదేశం, ఇంగ్లాండ్, చాలా యూరోపియన్ దేశాలు, ఈ దేశాలన్నిటితో కూడా గొడవ పడుతూ ఉంటాడు చిన్నపిల్లలు. అతను చెప్పిన దానికి ఎవరన్నా వినకపోతే రకరకాల సుంకాలు 100% అంటాడు, 500% అంటాడు, నోటికి ఏది వస్తే అది అరుస్తూ ఉంటాడు. కాబట్టి దానిలో భాగం అయ్యి ఉండే అవకాశం ఉంది. కానీ ఇది ఒక్క భారతదేశం మీదే కాదుగా, అన్ని దేశాల మీద ఈ ఆంక్ష ఏదైతే విధిస్తున్నాడో $1,00,000 కట్టాలి అనే ఫీజ్ ఏదైతే అతను ఇంపోజ్ చేస్తున్నాడో దాని ప్రభావం ఒక భారతదేశం మీద అందరి మీద పడుతుంది. కాబట్టి భారతదేశం మీద ఎక్కువగా పడుతుంది. అంటే ఇది ఒక సంస్కరణ కింద ఎవరూ చూడట్లేదు. భారతదేశ ప్రపంచ టెక్ ఎడ్జ్ ని బలహీనపరిచేందుకు ఒక అడ్డుగోడ లాంటిది అన్నట్టుగా కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఉండొచ్చు. ఐ కెనాట్ సే. ట్రంప్ మైండ్ లో ఏముంది, భారతదేశం మీద ప్రతీకార చర్య తీసుకోవడానికి వాళ్ళ కంపెనీలకి నష్టం చేసుకుంటాడంటే చేసుకుంటాడు. మూర్ఖుడు, మనకేం తెలుసు. దీనివల్ల నష్టపోయేది భారతదేశం కన్నా అమెరికా చాలా నష్టపోతుంది. ఈ రోజు మీరు చూసుకుంటే గత 2-3 దశాబ్దాల్లో అమెరికాలో టెక్ కంపెనీలు, మనం ఐ డోంట్ నో హౌ ఓల్డ్ యు ఆర్ శ్రీనివాస్ గారు, నేను ఒక 20-30 సంవత్సరాల క్రితం యంగ్, ఎవ్రీబడి యూజ్డ్ టు సే జపాన్ బాగా వస్తుంది, చైనా వస్తుంది, వీళ్ళన్ని దేశాలన్నీ అమెరికాని దాటి వెళ్ళిపోతాయి టెక్నాలజీ. కానీ ఏమి జరగలేదు. అమెరికా దంచుకుంటూ వెళ్ళిపోయింది, అందుకోలేనంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీ పేర్లు అన్ని కూడా అమెరికావి. మనం వాడి ఎన్ని వస్తువులు చూస్తాం అన్ని అమెరికావి. యూరోప్ కానీ, చైనా నుంచి కానీ, చైనా నుంచి చీప్ వస్తువులు వస్తున్నాయి, ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. టెక్నాలజీ సెక్టర్ లో మాత్రం అమెరికా ఎవరు అందుకోలేనంత దూరం వెళ్ళింది. దానికి కారణం దే కుడ్ వెరీ డైనమిక్ లేబర్ ఫోర్స్. అంటే ఎప్పుడు ఎంతమంది అవసరం అంటే అంతమందిని తీసుకొచ్చి పని చేయించుకునే ఒక వాతావరణం సృష్టించారు. కాబట్టి దే వర్ ఏబుల్ టు డూ ఇట్. సో ట్రంప్ భారతదేశం మీద ప్రతీకారం కాదు, విల్ బి షూటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫుట్. అంటే తనను తానే కాల్చుకుంటున్నట్టు. సో తనకు తాను నష్టం చేసుకుంటాడు. ఆ క్రమంలో భారతదేశం కొంత నష్టపోతుంది, కానీ అమెరికా టెక్ కంపెనీలు అపారంగా నష్టపోతాయి. ఇప్పుడు చాలా కంపెనీలు, పెద్ద కంపెనీలు, నేను చెప్పిన పేర్లు ఇందాక మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, ఆరకుల్, అమెజాన్, యాపిల్, వీటిలో ఎనీవేర్ ఫ్రమ్ 5,000 నుంచి 10,000 మంది H1B ఎంప్లాయీస్ ఉంటారు. సో మీరు 5,000 ఎంప్లాయీస్ తీసుకున్నా $1,00,000 అనుకుంటే $500 million ఒక్కొక్క కంపెనీకి సంవత్సరానికి. చిన్న కంపెనీలు అయితే మర్చిపోండి, అసలు ఈ కట్టలేవు. పెద్ద కంపెనీలు కట్టినా కూడా చాలా పెద్ద దెబ్బ కొడుతుంది ఆ కంపెనీ స్టాక్ల మీద, స్టాక్ మార్కెట్ మీద. కాబట్టి అది అసలు నిలబడుతుందా, అతని అసలు ట్రంప్ కి హక్కు ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న ఈ రోజు. కాదు సార్, విదేశీయులను నియమించుకోమని చెప్పిన ట్రంప్ 2 రోజులకే ఈ బిల్లును అసలు ఎందుకు తెచ్చారంటారు?
విదేశీయులు నియమించుకోవాలి, కానీ ఇంతకుముందు కూడా అతను చెప్తూనే ఉన్నాడుగా, విదేశీయులను విచ్చలవిడిగా ఎవరిని పడితే వాళ్ళని కాదు, అధిక జీతాలు చెల్లించి తెచ్చుకోవాలని ముందు కూడా అన్నాడు. ఐ డోంట్ నో ఏం మారింది అనేది. అయితే ఈ రోజు ట్రంప్ మాట్లాడిన దాంట్లో నేను అన్ని టెక్ కంపెనీల అధినేతలను సంప్రదించాను, వాళ్ళు ఏమీ అభ్యంతరం చెప్పలేదు, వాళ్ళు ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ విధానం తీసుకొచ్చి అంటున్నాడు. అది నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం నమ్మను. ఈ పెద్ద కంపెనీలన్నీ సర్వైవ్ అయ్యేదే టెక్నాలజీ టాలెంట్ మీద, నాలెడ్జ్ టాలెంట్ మీద. కాబట్టి విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అసలు ఇది ఎంతవరకు సస్టైనబుల్, అంటే అసలు ఇది నిలుస్తుందా అనేది ఒక ప్రశ్న నాలో తొలుస్తుంది. అసలు ఎందుకు చేశాడు ఇది అని. కారణం ఏంటంటే అసలు అమెరికా అధ్యక్షుడికి ఈ చట్టం చేసే హక్కు ఉందా? H1Bలు అనేవి అక్కడి కాంగ్రెస్ చేస్తుంది, అంటే మన పార్లమెంట్ లాగా అక్కడ కాంగ్రెస్ జారీ చేసిన చట్టం. దాన్ని ఈ విధంగా సవరించి $1,00,000 ఫీజు, నిర్బంధ ఫీజు చేసే హక్కు అధ్యక్షుడికి ఉందా లేదా అనేది ప్రిటీ షూర్ ఎవరో కోర్టుకు వెళ్తారు, కోర్టులో కేసు వేస్తారు. వచ్చే వారం మనకు అది స్టే వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. నేను అనుకోవటం స్టే ఇస్తారనే అనుకుంటున్నాను దీనికి వ్యతిరేకంగా. వెయిట్ అండ్ సీ నెక్స్ట్ వీక్, వచ్చే వారం ఏమవుతుందో. సో దీని ఎఫెక్ట్ ముఖ్యంగా భారతీయ ఉద్యోగాలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది కదా? ఇంట్రెస్టింగ్ శ్రీనివాస్ గారు చెప్పండి. బిగినింగ్ లో గందరగోళంగా ఉంటుంది. టెక్ కంపెనీలు భారతీయుల టాలెంట్ లేకుండా సర్వైవ్ కాలేవు, మనుగడ కొనసాగించడం అసాధ్యం. ఎందుకంటే వీఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే కోర్ టెక్నాలజీ, ఇది కోడింగ్ చేయడం కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి, ఇటువంటి వాటిలో భారతీయులు ఇంటిగ్రల్ పార్ట్. అక్కడ అమెరికా దేశస్తులు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ కంపెనీకి వెళ్తే వాళ్ళు ఎక్కువగా మేనేజ్మెంట్ లోను, మార్కెటింగ్ లోను, సేల్స్ లోను, ఫైనాన్స్ లోను, హ్యూమన్ రిసోర్సెస్, ఇటువంటి వాటిలో అక్కడ స్థానిక దేశీయులు ఉంటారు, అమెరికా వాళ్ళు. వేరస్ ప్రోగ్రామింగ్ దాంట్లో భారతీయులు ఉంటారు. భారతీయులు లేకుండా ఈ కంపెనీలు నడవడం అసాధ్యం. ఈ కంపెనీలు లేకుండా అమెరికా మనుగడకి కష్టం. ఇవాళ అమెరికాకున్న పేరు ఏంటంటే ఈ పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా, అసలు మీకు గూగుల్ వాడిన దేశం ఒకటి చెప్పండి, ఉండదు. యాపిల్ వాడిన దేశం చెప్పండి, ఉండదు. అమెజాన్ వాడిన దేశం ఉండదు. కాబట్టి లేకుండా మీరు అడిగిన ప్రశ్న భారతదేశం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే, ట్రంప్ ఇట్లాగే పిచ్చోడి చేతిలో రాయి అధ్యక్ష పదవి ట్రంప్ చేతికి ఇట్లా ప్రవర్తిస్తే ఏం చేస్తారు? భారతదేశంలో ఇప్పటికి దాదాపు 2-3 దశాబ్దాలుగా ఈ కంపెనీలు అన్ని పనిచేస్తున్నాయి. ఎవ్రీ కంపెనీ ఇస్ హియర్ ఇన్ ఇండియా. యాపిల్ నుంచి మొదలుపెట్టి, అమెజాన్ నుంచి మొదలుపెట్టి, గూగుల్, ఎవ్రీ కంపెనీ ఇస్ హియర్. ఇక్కడ తీసుకొస్తారు ఉద్యోగాలు. అప్పుడు ఏం చేస్తాడు? దే డోంట్ హ్యావ్, అవుట్ సోర్స్ చేస్తారు ఇక్కడ ఉద్యోగాలు. భారతదేశానికి ఏం నష్టం జరుగుతుంది? అక్కడ 2 లక్షలు జీతం ఇచ్చే ప్రోగ్రామర్ ఇక్కడ $50,000 వస్తాడు, 1/4. సో ఇక్కడ తీసుకుంటారు. సో లాంగ్ రన్ లో నేను అనుకోవటం భారతదేశానికి అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. షార్ట్ టర్మ్ లో చాలా గందరగోళాలు, అందరికి చాలా మందికి ఇబ్బందులు కలుగు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చక్రవర్తి గారు.